అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, ఆ టైంలో నేను అక్కడ నా ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళాము. మేము 2025కి బై బై చెప్పేసే రోజులు వచ్చేసినాయి. ప్రొఫెషనల్గా ఎలా ఉంది మీ ఈ సంవత్సరం? త్రూ ఓవర్ ఆల్ ద ఇయర్స్ ఒక పాజిటివ్నెస్ ఎక్స్పీరియన్స్ గెస్ట్తోని. కొంతమంది గెస్ట్ కొంచెం ఇరిటేషన్ ఇట్లాంటివి కూడా ఇయర్లో ఎక్కువ చూసాం. ఇన్ జనరల్ ఇయర్లో అనూస్లో ప్రతి గెస్ట్ కి ఇలా ఫీడ్బ్యాక్ కాల్ వెళ్తుందా? చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఫీడ్బ్యాక్ ఏదన్నా షేర్ చేస్తారా? ఒకటి అట్లా ఫీల్ అయింది ఏదన్నా ఉందా? ఫీడ్బ్యాక్ ఏది ఇచ్చినా కూడా ఇమీడియట్ గా దాని మీద 2025లో ఒక మంచి విషయం, ఒక చెడు విషయం ఏదైనా ఉంటే షేర్ చేయండి మాకు. స్పిరిచువల్ ఇది చాలా పెరిగింది అందరికీ కూడా. రెండోది ఉమెన్ కూడా థాట్ ప్రాసెస్ కూడా పెరిగింది బాగా. అవును. నెగటివ్ విషయానికి వస్తే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిందే చెప్తున్నాను నేను. టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, ఆ టైంలో నేను అక్కడ నా ఫ్రెండ్స్ తో టూర్కి వెళ్ళాము. మేము అందరం విమెనే వెళ్ళాము. ఓ మై గాడ్. నెక్స్ట్ డే మా ఫ్లైట్ షెడ్యూల్ అయ్యి ఉంది. అదే రోజు ఇమీడియట్ గా మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. మనం 2025కి బై బై చెప్పేసే రోజులు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ డిసెంబర్లోనే ఉన్నాము. ఇంకొక ఫ్యూ డేస్ లో కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. 2026కి వెల్కమ్ చెప్పబోతున్నాం. ఎలా అనిపించింది అసలు? 25 ఎలా ఉంది? ఎలా గడిచినట్టు అనిపిస్తోంది? 25 అసలు తెలియకుండా గడిచిపోయింది. అందరూ ఇదే మాట, ప్రతి ఎవరితో మాట్లాడినా 25 చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనేసి అంటున్నారు. అవును, చాలా ఫాస్ట్ గా అయిపోయింది, అసలు తెలియలేదు. ప్రొఫెషనల్ గా ఎలా ఉంది మీకు ఈ సంవత్సరం? ప్రొఫెషనల్ గా బాగుందమ్మా. ఓకే. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి కొన్ని. మాకు ఎప్పుడు కూడా త్రూ ఓవర్ ఆల్ ద ఇయర్స్ ఒక పాజిటివ్నెస్ ఎక్స్పీరియన్స్ గెస్ట్ తోని. ఓకే. సో పాజిటివ్నెస్ తో పాటు కొంతమంది గెస్ట్ కొంచెం ఇరిటేషన్ కూడా అట్లాంటివి కూడా ఇయర్ లో ఎక్కువ చూసాం. ఇన్ జనరల్ ఇయర్ లో అప్పుడు ఉన్నది మేమే, ఇప్పుడు ఉన్నది మేమే. ఆ గెస్ట్లే ఈ గెస్ట్లు ఆఫ్ కోర్స్. కానీ గెస్ట్ లో కొంచెం ఎందుకో తెలియదు, ఒక రెస్ట్లెస్నెస్, ఇరిటేషన్ కూడా కొంచెం 25 లో ఉండింది. సో మేబీ ప్రెడిక్షన్ ఏమో నాకు తెలియదు కానీ we could experience that. బట్ ఓవరాల్ గా బాగుంది. గోల్స్ గానీ, అచీవ్మెంట్స్ గానీ అవన్నీ రీచ్ అయినట్టు అనిపించిందా? అనిపించిందమ్మా. 25 లో ఏమైనా పెట్టుకున్నారా? 25 లో నా గోల్ వాజ్ అంటే కంప్లీట్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కంప్లీట్ గా ఫీడ్బ్యాక్స్ తీసుకోవడము, క్లయింట్ నుంచి బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడము, స్టాఫ్ ని కూడా మోటివేట్ చేయడము, ఓవరాల్ గా మంచి సర్వీసెస్. క్లయింట్ గెస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి గెస్ట్ ని కూడా ఒక మనం వివిఐపిని కలిసినప్పుడు ఎంత బాగా మనం వాళ్ళని రమ్మని ఎక్స్పెక్ట్ చేసి మనం ఇంట్రెస్ట్ ట్రీట్ చేస్తాము. ప్రతి గెస్ట్ కూడా మనకు వివిఐపి లానే. ఇది ప్రతిసారి నేను మా స్టాఫ్ కు చెప్తూ ఉంటాను స్టాఫ్ మీటింగ్. సో వాళ్ళను బాగా ప్యాంపర్ చేయాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి. సర్వీస్ ఇచ్చాక వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మేము కూడా కాల్ సెంటర్ నుంచి గెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఎలా ఉంది అనేది ప్రతి సెషన్ తర్వాత. సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసి చేయగలిగాను 2025. ప్రతి గెస్ట్ కి ఇలా ఫీడ్బ్యాక్ కాల్ వెళ్తుందా? ఎవ్రీ సర్వీస్ తర్వాత సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ కూడా పెడతాం. ఆ సర్వీస్ అయిపోగానే తీసుకుంటాము. సర్వీస్ తర్వాత కాల్ చేసి ప్రతి గెస్ట్ ను ఎలా ఉంది సర్వీస్, ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్పమని అడుగుతాం. సో వాళ్ళు ఏ మాత్రం ఫీడ్బ్యాక్ ఏది ఇచ్చినా కూడా ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకొని అది ఆ ఒక్క సెంటర్ లోనే కాకుండా ఓవరాల్ గా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో క్లయింట్ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తే తప్ప మాకు కూడా ఎక్కడ ఇంకా మాకు గ్యాప్స్ కవర్ చేసుకోవాలనేది మాకు ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఎక్కువగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఫీడ్బ్యాక్ ఏదైనా షేర్ చేస్తారా? ఒకటి అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ తీసుకొని కూడా చాలా హ్యాపీగా కంప్లీట్ గా తగ్గిపోయింది మాకు అనేది ఎక్స్ప్రెస్ చేసే గెస్ట్లు. ఇట్లానే వెడ్డింగ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, వెయిట్ లాస్ అయ్యి చాలా బాగుంది, ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారని, ఇట్లా చాలా ఎక్స్పీరియన్స్. అంటే అదే మాకు ఇచ్చే సాటిస్ఫాక్షన్. 2005 లో బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే గెస్ట్ సాటిస్ఫాక్షన్, మా సాటిస్ఫాక్షన్. క్లయింట్స్ తో ఎక్కువగా డీల్ చేయాలి. ఇది ఇది ప్రోడక్ట్ సెల్ చేయటం కాదు, క్లయింట్స్ ని వాళ్ళ ఎమోషన్స్ ని క్యారీ చేయటం. అట్లా ఫీల్ అయింది ఏదన్నా ఉందా? ఎమోషనల్ గా వాళ్ళ పర్సనల్ లెవెల్లో కూడా చాలా మంది పేరెంట్స్ కానీ గెస్ట్లు కానీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అన్వాంటెడ్ రిమూవ్ కానీ, వెయిట్ లాస్ అయిన సందర్భంలో కానీ, లేదా స్కిన్ పిగ్మెంటేషన్ లాంటిది ఉండి డార్క్ అట్లా ప్యాచీ లుక్ ఉన్న వాళ్ళకి క్లియర్ అయిన వాళ్ళది చాలా ఎమోషనల్ గా కొంతమంది క్లయింట్స్ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. చాలా థ్యాంక్ఫుల్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బంది పడింది ఏదైనా ఉందా? అంటే మంచి సర్వీస్ ఇచ్చినా కూడా ఎక్కడైనా ఇబ్బంది ఫేస్ చేసింది అలాంటిది ఏదైనా ఒక పాయింట్ ఉందా? అంటే అది గెస్ట్ల గురించి రివీల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అలాంటివి కూడా 1-2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ అది మేబీ వాళ్ళని పర్సనల్ గా హర్ట్ చేసినట్టు అవుతుందేమో. పర్సనల్ లైఫ్ కి వస్తే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ని మీరు ఈ ఇయర్ గ్యాదర్ చేసుకున్నారు? ఈ ఇయర్ గ్యాదర్ నేను ఎప్పుడు కూడా అంటే కాన్స్టాంట్ గా నా పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను మెడిటేషన్ లాంటివి, యోగా ఇట్లాంటివి
రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. 2025 లో బాగా ఐ కుడ్ కంటిన్యూ దట్ ప్రాక్టీస్. ఓకే. అండ్ ఇంకొకటి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి మా ప్రొఫెషనల్ గా కూడా వర్క్ షాప్స్, సెమినార్స్ అవి అటెండ్ చేస్తూ ఉంటాను. బెటర్ ట్రీట్మెంట్స్ తేవడానికి, ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తేవడానికి, అట్లాంటివన్నీ. అంటే నేను నాలెడ్జ్ గ్యాదర్ చేసుకొని సాటిస్ఫై అయితేనే నేను అవి ఇక్కడ తెచ్చి ఇంప్లిమెంట్ అవును, చేయగలుగుతాను. సో ఇవన్నీ వర్క్ షాప్స్ కూడా నేను 2025 లో ఐ కుడ్ కవర్. బ్రాండ్ ఇంకొంచెం ఏమన్నా అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ఎక్స్పాండ్ చేయడానికి ఏమైనా కొత్త ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా 26 కి సంబంధించి? మాదాపూర్ దాటిన తర్వాత అప్పుడు ఆ ఏరియాలో కమర్షియల్ డిస్ట్రిక్ట్ కానీ కోకాపేట అక్కడ లేదు కాబట్టి అక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేయాలనే ప్లాన్ ఉంది. మోస్ట్లీ హోప్ఫుల్లీ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ 2026 లో. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాగో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అవైలబుల్ గా ఉంటాయి కదమ్మా. అన్ని క్లినిక్స్ లో అన్ని ఉన్నాయి, అన్ని ట్రీట్మెంట్స్ లో అవైలబుల్ ఉన్నాయి. 2025 లో చాలా మటుకు మెషినరీ కూడా కొత్త యాడ్ ఆన్ చేసాము క్లినిక్స్ కి. కొంతవరకు కొన్ని ఓల్డ్ సెలూన్స్ ని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నాము. ఇంకా కొన్ని కూడా ఈ 2026 లో ఇంకా కంప్లీట్ రెనోవేషన్, కంప్లీట్ గా ఆల్ సెలూన్స్ కొత్తగా రెనోవేట్ చేయాలనేది ఒక ప్లాన్ ఉంది. అది కూడా ఫినిష్ చేస్తాం. మరి 2025 లో మీరు అబ్జర్వ్ చేసినవి సొసైటీ పరంగా ఒక మంచి విషయం, ఒక చెడు విషయం ఏదైనా ఉంటే షేర్ చేయండి మాకు. సో మంచి విషయానికి వస్తే ఫస్ట్ స్పిరిచువల్ ఇది చాలా పెరిగింది అందరికీ కూడా. అండ్ రెండోది ఇండిపెండెంట్ విమెన్ కూడా ఇండిపెండెంట్ గా ఏదో ఒకటి చేసుకోవాలి, మా సొంత కాళ్ళ మీద, అంటే మాది మేము ఎర్న్ చేసుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా పెరిగింది బాగా. సో దానివల్ల వొకేషనల్ కోర్సెస్ కానీ ఏదో ఒకటి, ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా ఏదో ఒక వృత్తి చెయ్యాలనేది, ఎవరికి వీలైన వేలో వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు చాలా మటుకు. అండ్ ఇంకా నెగటివ్ విషయానికి వస్తే నాకు లాస్ట్ ఇయర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిందే చెప్తున్నాను నేను. మన కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అటాక్ అయి జరిగింది కదా, ఆ టైంలో నేను అక్కడ నా ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్ళాం. మేము అందరం విమెనే వెళ్ళాం మేము. సో అక్కడే దగ్గర ఉన్నాం మేము. పెహల్గామ్ ఇష్యూ అవుతున్నప్పుడు పక్క ప్లేస్ లోనే ఉన్నాం మేము ఈ అటాక్ జరిగినప్పుడు. లక్కీగా ఏమైందంటే నెక్స్ట్ డే మా ఫ్లైట్ స్కెడ్యూల్ అయి ఉంది అదే రోజు. ఇమీడియట్ గా మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము, సేఫ్ గా వచ్చేసాం మేము. మాకంత ఇబ్బంది తెలియలేదు, కానీ చాలా ఐ ఫెల్ట్ సో బ్యాడ్. అయితే అక్కడ ఉన్నప్పుడే మేము జస్ట్ క్యాజువల్ గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, టూరిజం లో ఇట్లా వచ్చి ఇక్కడ రిస్క్ కదా, ఎప్పుడైనా కూడా ఎవరైనా ఎంటర్ అయ్యి ఏదైనా చేయొచ్చు కదా అని ఊరికే మేము మాట్లాడుకున్నాం ఒక రోజు ముందు దాని గురించి. అదే జరిగింది. వి ఫెల్ట్ సో బ్యాడ్. వచ్చినాక కూడా చాలా బాధపడ్డాము, అంతమంది ఇండియన్స్. మ్యారీడ్ కపుల్ ఏమీ లేదు, జస్ట్ టూర్ కి వెళ్ళి ఆ ప్లేస్ లో ఎవరైనా ఉండొచ్చు, మేము కూడా ఉండొచ్చు కదా అనుకున్నాం. ఎంత ఇది అన్యాయం అది అసలు. సో లైఫ్ లో మర్చిపోలేని ఇష్యూ అది అసలు. ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు 2026 గురించి? 2026 గురించి ముఖ్యంగా విమెన్ కి అయితే, అంటే మనం చదువుకున్న చదువుతోనే జాబ్ చేయాలని లేదు, ఒక వొకేషనల్ కోర్సెస్ కానీ కష్టపడి ఏదో ఒక వృత్తి అంటూ చేసుకుంటే మంచిది. చేతి పని ఎవరైనా విమెన్ కూడా, దో హౌస్ వైఫ్స్ అయినా కూడా వాళ్ళు అందరికీ ఒక టాలెంట్ ఉంటుంది డెఫినెట్ గా, అది నేను బిలీవ్ చేస్తాను. టాలెంట్ లేని విమెన్ అంటూ ఉండరు. కాకపోతే ఇందులో మనకున్న టాలెంట్ ఏంటి, మనకున్న ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని దాని మీద వర్క్ చేసి దాని గురించి ఏం చేయగలం మేము, మాకు ఇబ్బంది లేకుండా. అంటే ఇప్పుడు చాలా మందికి పిల్లలు స్కూల్ కి రాగానే ఇంట్లో ఉండాలి కంపల్సరీ సిచ్యువేషన్. సో ఉన్న టైంలో మేము ఏం చేసుకోగలం, మాకున్న టైంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వే అవుట్ ఉంటుంది దానికి. సో నీడ్ కూడా అలాగే ఉంటుంది జనానికి కూడా. సో అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటది అనేది నా. సో ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దామమ్మా. యా తప్పకుండా అమ్మా. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్ తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.